ఫిబ్రవరి ఎండింగ్ నుంచి ప్రారంభమై మే జూన్ దాకా మామిడికాయలు వస్తాయి. ఈ చిగుర్లు అప్పుడు బిగినయ్యి ఆ తర్వాతనేది ఫిబ్రవరి ఆ టైం నుంచి చిగుర్లు, ఆ తర్వాతన కాయ పెరగటం, ఏప్రిల్ ఆ టైంకి కాయలు చేతికి వస్తూ ఉంటుంటాయి. అయితే ఈ మామిడి పంటకి పెద్ద సమస్య ఏంటంటే కరెక్ట్గా ఆ టైంలో అంతా పూత చేతికొచ్చినప్పుడు, పిండి చేతికొచ్చిన టైంలో ఈదురుగాలో లేకపోతే ఉన్నట్టుండి వచ్చే ఆకస్మిక తుఫాను వీటికి ఆ కాయలన్నీ రాలిపోవడం లేదా పూత రాలిపోవడం నష్టపోతూ ఉంటారు. మరి వాళ్ళకి ఏంటి సెక్యూరిటీ? ఈ మామిడి పంటతో వచ్చే సమస్య ఏంటంటే ఏడాదికి ఒక పంటే వస్తుంది. ఆ ఒక పంటలో 3 వంతులు రాలిపోతే ఏడాది పొడుగున వాళ్ళ పడ్డ శ్రమ నష్టమే కదా. దానికి ఇన్సూరెన్స్, ఈ ఇన్సూరెన్స్ మీదన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది, మంచి ఆలోచన చేసింది. మామిడికి పంటల బీమా అమలు చేసేందుకు వ్యవసాయ బీమా సంస్థను ఎంపిక చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అనంతపురం జిల్లాలో 15%, ఎన్టీఆర్, కాకినాడ, వైఎస్ఆర్, అనవయ్య, విజయనగరం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో 16.77%, శ్రీకాకుళం, శ్రీ సత్యసాయి, తిరుపతి, తూర్పుగోదావరి జిల్లా 17.74%, నంద్యాల, అనకాపల్లి, ఏలూరు జిల్లాలో 16.08 చొప్పున సగటు ప్రీమియంగా నిర్ణయించారు. రుణాలు తీసుకునే వాళ్ళతో పాటు రుణాలు లేని రైతులకు కూడా స్వచ్ఛందంగానే పంటల బీమా పథకం అమలు చేయాలన్నటువంటి వ్యవసాయ శాఖ ఇచ్చినటువంటి ఉత్తర్వులు. మామిడి రైతులందరూ అర్జెంటుగా అందులో నమోదు చేయించుకుంటే రేపు పొద్దున ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది.